తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 450 మంది సువాసినీలతో మూల గాయత్రి మంత్రములతో కుంకుమార్చన నిర్వహించారు. ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో భీమవరం త్యాగరాజు భవనంలో శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామోత్సవం, రథోత్సవం, అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్న వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి తటవర్తి బదరి లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు జూలూరి వెంకటేష్, కార్యదర్శి పెరుమాళ్ల శివ, బబిలిశెట్టి కిషోర్, పులవర్తి విశ్వనాథరావు, బొండా నిశాంత్, మండ చంద్రశేఖర్, సమయమంతుల రవిప్రసాద్, నవీన్, కోళ్ల నాగేశ్వరరావు, కారుమూరు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాసవిమాత కన్యకామేశ్వరి వారి ఆత్మార్పణ దినోత్సవము. ఈ దినోత్సవం ఒక ప్రత్యేకత ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము దీన్ని అధికారికంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు మా ఆర్యవైశ్యుల తరపున రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఉదయం అభిషేకంతో 108 కలశాలతోటి రథోత్సవము, అనంతరం బాణాసంచా కాలుస్తూ 450 సువాసినులతోటి కుంకుమార్చన చేస్తున్నాం. దీనికి మన స్థానిక శాసనసభ్యులు మన పులవర్తి రామాంజనేయులు గారు విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మన వీసీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సినాం. ఈ కార్యక్రమం అనంతరం కూడా అన్నప్రసాద వితరణ చేస్తున్నామండి. ఈ కార్యక్రమం అంతా కూడా మా ఆర్యవైశ్య వర్తక సంఘం తరపున ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో, త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య ఉన్ సంఘంతో కలిసి దిగ్విజయంగా జరుగుతుందండి. శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజున మన భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘం భవనంలో అంగరంగ వైభోగంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ముందర అమ్మవారికి అభిషేక కార్యక్రమాలతోటి స్టార్ట్ చేయడం జరిగిందండి. పులపర్తి రామాంజనేయులు గారు, మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అధికారికంగా ఈ పండుగని మేము ఈ రోజుని పండగలా చేసుకోవడానికి గవర్నమెంట్ వారు కూడా చాలా సహకరించారు. వారికి ముఖ్యంగా మా ఆర్యవైశ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అభిషేకాలు, తర్వాత 108 కలశాలతోటి గ్రామోత్సవము, అనంతరము లక్ష పువ్వులతోటి పూజ, తర్వాత 450 మంది సుమారుగా సుహాసినీల చేత అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమములు, అలాగే అన్న వితరణ కార్యక్రమము, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి భీమవరంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ఆర్యవైశ్యులుగా కోరుకుంటున్నాం.
భీమవరం గొల్లవనితిప్ప రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 47వ వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజు అమ్మవారికి ఆలయ మాజీ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం, శతసహస్రనామములతో పూజ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు, ఆలయ ఈవో గొట్టుముక్కల నాగ సీతారామరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 3 రోజుల పాటు అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తజనులకు పురజనులకు విజ్ఞప్తి. గొల్లవనితిప్ప రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారికి 47వ వార్షిక మహోత్సవ పూజలు జరగబడుతున్నవి. 29/1/2025 తేదీ బుధవారం నుండి ఈ రోజు 31/1/2025 తేదీ శుక్రవారం వరకు జరగబడుతున్నది. మొట్టమొదటి బుధవారం రోజున అమ్మవారికి శతసహస్రనామములతోటి పుష్పాభిషేకము మరియు రెండో రోజున అమ్మవారికి శతసహస్రనామములతోటి పుష్పాభిషేకము, 3వ రోజు అనగా ఈ రోజు శుక్రవారం అమ్మవారికి పంచామృతాభిషేకము, శతసహస్రనామములతోటి కుంకుమ పూజ భక్తులందరిచే సామూహికంగా ఉచితంగా చేయబడుతున్నది. గాన 50 మంది భక్తులు కూడా శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి యొక్క 47వ వార్షిక మహోత్సవ పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. భీమవరం రెడ్డి అండ్ రెడ్డి హీరో షోరూం నందు న్యూ డెస్టినీ 125 స్కూటర్ను గురువారం సాయంత్రం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బలక్ష్మి, రవి, భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బందెల హనుమంతరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ అత్యాధునిక ఫీచర్స్ తో ఈ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బందెల హనుమంతరావు మాట్లాడుతూ 59 కిలోమీటర్ల అతి ఎక్కువ మైలేజ్ తో ఒక ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి 78 mm పొడవైన సీట్ అమర్చడం జరిగిందని అన్నారు. ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా అత్యుత్తమ టెక్నాలజీతో స్కూటర్ను రూపొందించడం అభినందనీయమని అన్నారు. షోరూమ్ మేనేజర్ పవన్ మాట్లాడుతూ ఈ స్కూటర్లో సేఫ్టీ టెక్నాలజీ స్టైలిష్ గా స్టూడెంట్స్ కు, ఫ్యామిలీకి, వ్యాపారస్తులతో పాటు అందరి అవసరాలకు అనుగుణంగా స్కూటర్ తయారు చేయడం జరిగిందన్నారు. మరిన్ని అత్యాధునిక ఫీచర్స్ ని గురించి వివరించారు. వర్క్ షాప్ మేనేజర్ సతీష్, సేల్స్ అండ్ సర్వీస్ సిబ్బంది, మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొమ్మన విజయ్ కుమార్, పట్టణానికి చెందిన పలువురు మెకానిక్స్, కస్టమర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు రెడ్డి అండ్ రెడ్డి ఆటోమొబైల్స్ భీమవరంలో డెస్టినీ 125 అనే వెహికల్
లాంచ్ చేయడం జరిగింది. నా చేతుల మీదుగా జరిగినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఈ వెహికల్ త్వరలో సక్సెస్ అవ్వాలని, సేల్స్ అవి బాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నన్ను ఆహ్వానించిన రెడ్డి అండ్ రెడ్డి మేనేజ్మెంట్కి, స్టాఫ్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. ఈరోజు రెడ్డి అండ్ రెడ్డి షోరూమ్, హీరో షోరూమ్ అండి ఇది. ఈ షోరూంలో డెస్టినీ 125X టెక్ అనే వాహనాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. ఈ వాహనంలో అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి, మేము కూడా గమనించాం. దీనికి మరి ముఖ్యంగా ఈ యొక్క సీట్ అన్నది చాలా బాగా ఇచ్చాడు. మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నడుము అది నొప్పి పెట్టకుండా చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, వాహనం కొనుక్కున్నామన్న ఇదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఈ సందర్భంగా చెప్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీస్ అయ్యి నిర్వహిస్తూ వాహనాన్ని నడపాలని కోరుకుంటూ, రెడ్ అండ్ రెడ్డి షోరూమ్ యాజమాన్యం వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన రవాణా శాఖ అధికారులకి మా యూనియన్ తరఫున, అలాగే మా కార్యవర్గం తరఫున నమస్కారాలు తెలుపుతూ, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ డిస్నీ 125cc బండి గతంలో మనం చూసాం. ప్లెజర్ ఎంత బాగుండేదో దాన్ని మరింత మెరుగుపరుస్తూ దీంట్లో మరిన్ని సౌకర్యాలతో దీన్ని మార్కెట్లోకి హీరో హోండా షోరూమ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దీన్ని మన మెకానిక్ సోదరులందరూ కస్టమర్లకి దీంట్లో మార్చిన మార్పులు, దీంట్లో ఉన్న మంచి చెడ్డల గురించి వివరించి ఈ బండిని సేల్స్ని పెంచాలని మన వంతు సహాయ సహకారాలు షోరూమ్ వారికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వెహికల్ లాంచింగ్ నిమిత్తం చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, కొత్త మోడల్ అండి ఇది. దీని గురించి ఫీచర్స్ అయితే బాగున్నాయి. ఆటో వింకర్ ఆఫ్ కానీ, అలాగే పికప్, దీని పికప్ కూడా 60 కిలోమీటర్స్ ఏమో వితిన్ ద 8.9 సెకండ్స్లో పికప్ కానీ, మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 59 కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వటం, కొత్త ఫీచర్స్ ఇది లాంచ్ చేశారు. దీన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, రహదారి భద్రత అంటే వేరే ఏం కాదండి, మన భద్రతే. రహదారిని భద్రంగా ఉంచడం కాదు, రహదారి మీద మనం భద్రంగా వెళ్ళటం. సో రహదారి భద్రతలో మెయిన్ భాగం ఏంటంటే, మనల్ని మనం రక్షించుకోవడానికి ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా వాడటం. అంటే 2 వీలర్స్ అయితే హెల్మెట్ ధరించడం, 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం. అంటే ఒక యుద్ధానికి వెళ్ళే వ్యక్తి ఏదైతే అతను రక్షించుకోవడానికి వాడుకుంటాడో, అలాగే ఒక రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి వాటిని వాడటం వల్ల, హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ వాడటం వల్ల అతను కాపాడుకోగలుగుతాడు. అలాగే సాటి వారికి ఆపద కలగకుండా, ప్రమాదం జరగకుండా, ప్రమాదాలు నివారించే విధంగా ముందుకు ప్రయాణించగలుగుతాడు. నమస్తే అండి. భీమవరం రెడ్డి అండ్ రెడ్డి ఆటోమొబైల్స్లో ఈరోజు డెస్టినీ 125 స్కూటర్ని రిలీజ్ చేస్తున్నాము. ఆ స్కూటర్ ప్రియులందరికీ కూడా ఒక మంచి కావాల్సిన స్టైల్ కానీ, టెక్నాలజీ కానీ, ఫీచర్స్ కానీ, కన్వీనియన్స్ కానీ అన్ని రకాలుగా ఈ స్కూటర్లో పొందుపరచడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే రెట్రో స్టైల్లో డ్యూయల్ బ్రోంజ్ అండ్ వైట్ కలర్లో అండ్ బ్రోంజ్ అండ్ బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. హై అండ్ వెహికల్ ఇది. ఇక్కడ అందరూ కోరుకునేది ఏంటంటే మైలేజ్. ఇది లీటర్కి 59 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. అట్లానే కాకుండా 84 కిలోమీటర్లు మైలేజ్ పర్ అవర్. ఫాస్ట్ కూడా అంత ఉంటుంది. మైలేజ్ కూడా, పికప్ కూడా అన్ని రకాలుగా కూడా మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ సీట్ వచ్చేసి 785 mm. స్కూటర్లోనే అతిపెద్ద పొడవాటి సీట్ ఇది. కూర్చొని కన్వీనియంట్గా వెళ్ళడానికి ఒక ఫ్యామిలీ కంప్లీట్ స్కూటర్. అంతేకాదు స్టైల్ కూడా ఉంటుంది. ఈ బ్యాక్ రెస్ట్ కూడా ఏంటంటే, వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాక్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆటో క్యాన్సిల్ వింకర్స్ అని చెప్పేసి ఫస్ట్ టైం స్కూటర్ సెగ్మెంట్లో పరిచయం చేయడం జరిగింది. మనం వింకర్స్ ఆన్ చేసుకుని టర్న్ అయిన తర్వాత 15 సెకండ్స్ లేదా 18 మీటర్స్ లోపు ఆటోమేటిక్గా వింకర్స్ అనేది అవే క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, అలాగే డే రన్నింగ్ లైట్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మంచు కానీ, డిమ్ లైట్లో కానీ ఉన్నప్పుడు మన ఆపోజిట్లో వచ్చే
ప్యాసింజర్స్కి కానీ యాక్సిడెంట్ కానీ ఇట్లాంటివి జరగకుండా ఈ డిఆర్ఎల్ సిస్టమ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ ఆడోమీటర్ కూడా మీకు మంచి సౌకర్యం కల్పిస్తుంది. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో కలిదిండి అబ్బాయి రాజు పార్క్ ను శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ గురువారం పరిశీలించారు. రఘురామకృష్ణరాజు దాతల సహకారంతో అభివృద్ధి చేసిన పార్క్ ను పరిశీలించిన ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రణాళికతో చేపట్టి పూర్తి చేస్తామని అన్నారు. డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, తోట రాము, పొత్తూరు వెంకటేశ్వరరాజు, జీవి సత్యనారాయణ, వేగేసి సత్యనారాయణరాజు, కునుకు శ్రీను, పోలుబోతు రాము, కర్రి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళ్ల మండలం పెదమిరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం సంవిధాన్ గౌరవ్ అభియాన్ ఉండి నియోజకవర్గం స్థాయి కార్యక్రమం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా భరతమాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. అంబేద్కర్ ను ఏనాడు బీజేపీ అగౌరవపరచలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంవిధాన్ జిల్లా ఇన్ఛార్జ్ ఇంజేటి వెంకటేశ్వర్లు, కొమ్మన నాగబాబు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచెల సుభాష్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ముదునూరి నాగమణి, శీలం లక్ష్మీపార్వతి, ఉండి మండల అధ్యక్షులు ఎర్ర విక్రమ్, కాళ్ల మండల అధ్యక్షులు పానకాల కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో మరిన్ని మీటింగులతో ఇలాగ జనాలు ఇంకా మా పార్టీ పెరుగుదలకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. సంవిధాన్ భారత్ అభియాన్ అని, అంటే రాజ్యాంగం మారుస్తున్నాం అని మన భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడంతో కాంగ్రెస్ పార్టీ బురద జల్లడంతో దాన్ని ఏ విధంగా మనం రాజ్యాంగాన్ని ఆ విధంగా అవమానించారు, మేము ఏ విధంగా దాన్ని గౌరవించాం అనే దానికోసం మా కార్యకర్తల్లోకి ప్రజల్లో తీసుకెళ్తాం కోసం మా కార్యకర్తల్లో ఉత్తేజం నింపి వాళ్ళకి విషయాలు తెలిపి కార్యకర్తలందరినీ కూడా మీరు ఎదరికెళ్ళి ఎవరన్నా మా ఇంజేటి వెంకటేశ్వర గారిని ఒక అతను మీరు అంబేద్కర్ అవమానించలేదు, పూర్తిగా గౌరవించాం. ఇలాగ ఐదు క్షేత్రాల్లో మేము ఆయనకి ప్రత్యేకమైన గౌరవించి ఆయన ప్రత్యేక స్థానం కల్పించామని చెప్పడం కోసం మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా కార్యకర్త ప్రతి వారిని కూడా అంబేద్కర్ని ఎలా గౌరవించాం, ఎలా తీసుకెళ్ళాం, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం కూడా ఈ విధంగా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు భారత సంవిధాన గౌరవ దివస్ను పురస్కరించుకొని ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇవాళ రామ్మూర్తి గారి సభా ప్రాంగణంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గత పార్లమెంట్ సమావేశాల్లో కాన్స్టిట్యూషన్ మీద ప్రధానమంత్రి గారు చర్చ మొదలుపెట్టినప్పుడు అక్కడ ప్రతిపక్షం వారు చాలా అవాకులు చెవాకులు కూడా పేలడం జరిగింది. దాన్ని చేయడం కోసం మరి చాలా ప్రయత్నం చేసి ఈరోజు దళితులకి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, అలాగే ప్రధానమంత్రి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని మన అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మన భారత రాజ్యాంగాన్ని వచ్చిన గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని వేళ మనం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలోనూ మన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
జంతువులను ప్రేమించడం మానవత్వమని, జంతువులను పరిరక్షించుకోవడం మానవ ధర్మమని జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జావర్ హుస్సేన్ అన్నారు. జిల్లా జంతు సంక్షేమ సంఘం, జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో జంతు సంక్షేమ పక్షోత్సవాల ముగింపులో భాగంగా సదస్సు, ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ జావర్ హుస్సేన్ మాట్లాడుతూ జంతువుల సంరక్షణ అందరి బాధ్యత అని, జంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తెచ్చిందని, ఆ చట్టాన్ని ప్రతి పౌరుడు తప్పక తెలుసుకోవాలని అన్నారు. జంతువులు, పక్షులను, నీటిలో జీవించే జీవులను హింసించిన చట్ట ప్రకారం జంతు సంక్షేమ బోర్డు శిక్షిస్తుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎలీషా మాట్లాడుతూ జంతువుల పట్ల జాలి, దయ, కరుణ చూపాలని, ఆహారం, తాగునీరు అందించాలని అన్నారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగనిరోధక మాత్రలు వేయించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జాతీయ పక్షిగా నెమలిని 1963 జనవరి 31వ తేదీన ఎంపిక చేశారని, జంతువుల సంరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. అనంతరం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సుధాకర్, ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. జంతువులను ప్రేమించాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదవరికిను. మనతో పాటు జంతువులు కూడా శారీరక ప్రక్రియలో అన్ని సమానంగా ఉంటాయి. అటువంటి జంతువుల్ని ప్రేమించవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఏమీ తెలియని పరిస్థితుల్లో కారు అడ్డంగా వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా సైకిల్ అడ్డంగా వచ్చేస్తూ ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనం పట్టించుకోం. ఒక గేదె కానీ ఏదైనా ఒక ఆవు కానీ యాక్సిడెంట్ చనిపోతే మనం నుంచోం. అదే మనిషి చచ్చిపోతే 10 మంది భయపడతారు, చుట్టూ చేస్తారు. మనిషికి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే కొన్ని శాస్త్రాలు దాని ప్రకారం అన్నీ చేస్తూ ఉంటారు. కానీ పశువు చచ్చిపోతే ఎవరు చేస్తారు? చెప్పండి, చేస్తారు ఎవరన్నా? చెప్పండి, చేయరు. ఎందుకు చేయరు? మనం వాళ్ళని ప్రేమించడంలో ఉన్నటువంటి ఆవశ్యకత లేక. అంచేత అది కూడా మనతో పాటు సమానంగా జీవించే శక్తి. దీనికి సంబంధించి గోవధ నిషేధించాలి. ముఖ్యంగా గోవు అనేది అన్ని వర్గాల వారికి అందరికీ సమానం. ఇప్పుడు జంతువులు ఉన్నాయండి, అక్కడ కులాల మతాలు ఉన్నాయి. ఇట్లకి మీ ఇంట్లోకి వస్తాయి, ఆ ఇంట్లోకి వస్తాయి, పాలు ఇస్తాయి, మీరు మన పాలు తాగుతాం. కానీ మనకు ఉన్నాయి కుల మతాలు, ఆ జంతువులు కుల మతాలు లేవు. అయినప్పటికీ క్రిమి కీటకం నుంచి ఏనుగు వరకు మనుషులకు సంబంధించిన ప్రాణానికి అన్నీ ఉపయోగపడతాయి. ఒక మనిషి తప్ప అన్ని జంతువులు ఉపయోగపడతాయి. మనం చనిపోయిన తర్వాత మన శరీరం ఏముందండి, ఇంకా కాలిపో. కానీ అలా కాదు, ఏనుగు కొమ్ములు ఉన్నాయి, అలాగే పులి గోరులు ఉన్నాయి. చూస్తారు కదా మీరు, ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి. ఇలాంటివన్నీ విషయాలు తెలియని గోవధ నిషేధించాలి అని చెప్పి జంతువులను ప్రేమించాలనే ఉద్దేశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజాగణాభివృద్ధి శాఖ వారు మన జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ భీమవరం డివిజన్లో వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మనం జంతు సంక్షేమ సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం. అన్ని కాలేజీల్లో, స్కూల్స్లో ఇవి ప్రతి సంవత్సరం 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ నెల జనవరి నెల ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. దీనికి మన రంగసాయి గారు ప్రతి కాలేజీకి వెళ్ళి మనకు తోడుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తానికి మాకు చాలా సహకరించుతున్నారు. ఈ జంతు సంక్షేమం యొక్క ఉద్దేశం ఏంటంటే పశువుల్ని హింసించకూడదు, పశువుల్ని ప్రేమించాలి. పశువులు, పక్షులు కూడా జంతు సంక్షేమ పక్షోత్సవాలు యాక్చువల్గా. కాబట్టి ఈ పక్షులను కానీ పశువుల్ని కానీ మనం హింసించకూడదు. హింసించితే దీనికి నేరం ఉన్నది. ఎస్పీసీఏ అని ఇక్కడ మనకు బోర్డులో ఉంది, మీకు చూడండి. సొసైటీ ఎస్పీసీఏ అంటే సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ అగైనెస్ట్ యానిమల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అది 1961లో వచ్చింది. ఆ యాక్ట్ గురించి రైతులకి, పశువులు మేపే రైతులకి తెలియదు. చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు, పశువుల గురించి హింసిస్తున్నారు. దాన్ని మనం నిరోధించాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి దీని గురించి, యాక్ట్ గురించి. కాబట్టి దీనికి ఈ ఎస్పీసీ జంతు సంఘంలో ప్రెసిడెంట్లు, తర్వాత మన కలెక్టర్ గారు చైర్మన్ ఉన్నారు, మన ప్రెసిడెంట్ ఏమో మన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఉన్నారు మురళీకృష్ణ గారు, అలాగే రంగసాయి గారు ఉన్నారు, దాస్ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు. ఇలాగా అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఒక సంఘంలాగా తయారు చేసి మనకి ఇది ఒక మన సంఘం జరుగుతున్నది. ఏంటంటే మన దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పశువుల్ని మనం హింసించకూడదు, పశువుల్ని కొట్టకూడదు.
చాలామంది ఏం చేస్తుంటారు, మీరు చూస్తూ ఉంటారు, ట్రాన్స్పోర్ట్కి వెళ్ళేటప్పుడు పశువుల్ని లారీలో ఒక 4 పశువులు లేక 3 పశువులు పడితే 8-10 పశువులను పెట్టేసి తోసుకుని వెళ్ళిపోతుంటారు, ఓవర్ క్రౌడింగ్ చేసేసి. అది కూడా నేరమే. మీకు ఏదైనా తెలిసిందా కన్సర్న్ ఎస్ఐ కానీ లేకపోతే మన ఎవరైనా జంతు సంఘంలో ఉన్న వ్యక్తి కానీ మీరు చెప్తే ఇమీడియట్గా ఆపేసి అతని మీద కేసు బుక్ చేసి ఈ పశువుల్ని మనం గోశాలకు తీసుకెళ్ళి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరిలోని పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. భీమవరంలో ఘనంగా శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ, స్వామివారి దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నుండి కలెక్టరేట్ ను ఇతర ప్రాంతాలకు తరలించాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ, సిపిఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను అత్యధిక ఓట్లతో గెలిపిద్దాం, భీమవరంలో నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.